ఫ్రెండ్స్, ఈరోజు మనం టమోటా పచ్చడి ఎలా చేసుకుందామో తెలుసుకుందామా. దీనికోసం మనం టమోటాలని మంచిగా దూరగా ఉన్న టమోటాలను తీసుకోవాలండి. ఆ టమోటాలను బాగా వాష్ చేసేసుకొని వాటిని మంచిగా ఇలా క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మనం పొయ్యి మీద ఒక కడాయి పెట్టేసుకొని ఆ కడాయిలో ఒక చిన్న టీ స్పూన్ మెంతులు, అలాగే ఆవాలు ఇవి వేసుకొని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఎర్రగా ఫ్రై చేసేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో మనం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది ఒక 4 to 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి ఈ టమోటాలని వేసుకొని మంచిగా టమోటాలు అనేవి మంచిగా దగ్గరికి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని టమోటాలను మంచిగా ఆ టమోటాలలో ఉన్నటువంటి నీరు పోయి ఇంతవరకు వీటిని టమోటాలను మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమోటాలు మంచిగా మనకు ఫ్రై అయిపోయిన తర్వాత బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ముందుగా చేసుకొని పెట్టుకున్నాం కదా మెంతులు, జీలకర్ర, దాన్ని మిక్సీ చేసుకున్న తర్వాత అదిని యాడ్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో మనకు టమోటాలకు ఎంత సరిపోతుందో అంత ఉప్పును యాడ్ చేసుకోవాలి. తర్వాత మనకు కారంని, ఇది ఉప్పు కారం అనేది మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇవి పచ్చళ్ళు కాబట్టి కొంచెం ఉప్పు కారం ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఇవన్నీ మంచిగా ఆ టమోటాలకు బాగా పట్టేంత వరకు మంచిగా కలుపుకొని దీనికి మనము పోపు పెట్టుకోవాలండి. ఇందుకోసం ఒక కడాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుందండి. మనము ఆయిల్ ఎంత ఎక్కువ వేసుకుంటే పచ్చడి అనేది అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. ఆయిల్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో ఆవాలు, జీలకర్ర బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అలాగే మిరపకాయలు. ఈ వెల్లుల్లి వేసుకోవటం వల్ల మనకు మధ్య మధ్యలో టమాటా పచ్చడి తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయండి. తర్వాత ఇలా అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో రుచికరమైనటువంటి టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది దోశల్లోకి, అన్నంలోకి, అన్నిట్లోకి చాలా